వెల్కమ్ టు అగ్మాక్స్. సిక్కిం ప్రపంచంలో మొదటి 100% ఆర్గానిక్ రాష్ట్రంగా ఎలా మారింది? సిక్కిం ఆర్గానిక్ ఫార్మింగ్ జర్నీ ఎలా ప్రారంభమైంది? సిక్కిం ప్రభుత్వం ఎలాంటి స్టెప్స్ తీసుకొని ఆర్గానిక్ రెవల్యూషన్ సృష్టించింది? ఈ జర్నీలో రైతులు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? గవర్నమెంట్ రైతులకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది? ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఎలా టూరిజం, ఎకానమీ, ఫార్మర్స్ లైఫ్ అన్నీ మారిపోయాయి? ఇలాంటి మోడల్ను మన దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఎలా ఫాలో కావచ్చు? రీసెంట్ ఇయర్స్లో ఆర్గానిక్ ఫార్మింగ్కి వరల్డ్ వైడ్గా చాలా డిమాండ్ పెరిగింది. ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయగలిగే, మన హెల్త్కి కూడా మంచిగా ఉన్న ఫార్మింగ్ మెథడ్స్ వైపు ఫార్మర్స్, గవర్నమెంట్స్ అండ్ అలాగే కన్జ్యూమర్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ద ఆర్గానిక్ రీసెర్చ్ సెంటర్ రిపోర్ట్ ప్రకారం 2023 చివరికి ప్రపంచంలో దాదాపు 98.9 మిలియన్ హెక్టార్స్ ల్యాండ్ ఆర్గానిక్ గా కల్టివేట్ అవుతోంది. దీనికి ముందు ఇయర్స్ తో పోలిస్తే 2.6% అంటే సుమారు 2.5 మిలియన్ హెక్టార్స్ వరకు పెరిగింది. ఇప్పుడు మన దేశం విషయానికి వస్తే ఇండియా వరల్డ్ లోనే ఆర్గానిక్ ఫార్మింగ్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. దాదాపు 4.5 మిలియన్ హెక్టార్స్ ల్యాండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో చూస్తే ఆస్ట్రేలియా 53 మిలియన్ హెక్టార్స్ లో చాలా ముందుంది. కానీ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న చిన్న స్టేట్ సిక్కిం ఒక ఇండియాలోనే కాకుండా మొత్తం ప్రపంచంలో కూడా ఇది ఒక మోడల్గా మారింది. తర్వాత 2016లో సిక్కిం వరల్డ్లో ఫస్ట్ ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్గా గుర్తింపు పొందింది. ఇక్కడ మనకు డౌట్స్ రావచ్చు, అసలు ఒక స్టేట్ మొత్తం ఆర్గానిక్గా మారటం చిన్న విషయం కాదు, మరి ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఒక్క రోజులో జరగలేదు. సిక్కిం ప్రభుత్వం 2003 నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. ప్రజల హెల్త్ ఇంప్రూవ్ చేయడం, నేల ఉత్పాదకత కాపాడటం, పర్యావరణాన్ని సంరక్షించడం, ఇవన్నీ ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకొని ఆ దిశగా సిక్కిం గవర్నమెంట్ సిక్కిం స్టేట్ ఆర్గానిక్ బోర్డును ఏర్పాటు చేసింది. తర్వాత 2010లో సిక్కిం ఆర్గానిక్ మిషన్ ప్రారంభమైంది. దీని మెయిన్ గోల్ ఏంటంటే 2015 చివరి నాటికి మొత్తం స్టేట్ని ఆర్గానిక్గా మార్చాలి. అయితే దీనికోసం గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ చాలా ప్లానింగ్లో ఉన్నాయి. అవి ఏంటంటే, మొదట కెమికల్ ఫెర్టిలైజర్స్ అలాగే పెస్టిసైడ్స్ వాడకాన్ని క్రమంగా తగ్గించింది. వాటిపై ట్యాక్సులు పెంచింది, ఇంపోర్ట్లు ఆపేసింది. కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడే రైతులకు సబ్సిడీస్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసింది. తర్వాత పూర్తిగా బ్యాన్ కూడా చేసింది. కానీ వీటన్నిటికీ అక్కడ రైతులు మొదట ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు పండించిన పంటలకు తక్కువ దిగుబడి వస్తుందని, అలాగే మార్కెట్లో మంచి రేటుకు అమ్ముకోలేరు అని. గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పుడు రైతులు పండించిన పంటలకు సంబంధించి ప్రీమియం ప్రైజెస్ని కల్పించింది, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ. అదే సమయంలో రైతులను సేంద్రియ పద్ధతుల వైపు తిప్పడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ను కూడా నిర్వహించింది. స్కూల్స్లో కూడా పిల్లలకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలియజేయడానికి చాప్టర్స్ లాగా చేర్చింది పాఠాలను కూడాను. వీటితో పాటు రైతులు ల్యాండ్ యొక్క ఫెర్టిలిటీ మెయింటెనెన్స్ చేయడానికి ఆకులు, చెత్త వంటివి కుళ్ళబెట్టి తయారు చేసిన ఎరువు, పేడ ఎరువు, అలాగే వర్మీ కంపోస్ట్ అయిన సహజ ఎరువులు వాడుతున్నారు. పంట మార్పిడి అంటే క్రాప్ రొటేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మిశ్రమ పంటల సాగు, అలాగే పచ్చ ఎరువులు, ఇక మల్చింగ్ వంటి న్యాచురల్ పద్ధతులు వాడి పురుగులను కూడా కంట్రోల్ చేసేవారు. కెమికల్ ఫెర్టిలైజర్స్కి బదులు వేప నూనె, వెల్లుల్లి సారం వంటి న్యాచురల్ స్ప్రేస్ వాడేలాగా రైతులను ట్రైన్ చేశారు. అలాగే రైతులు పండించే ఆర్గానిక్ పంటలకు మార్కెట్ దొరకాలని సిక్కిం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆర్గానిక్ రిటైల్ అవుట్లెట్స్ స్టార్ట్ చేసిందనమాట. ఇవన్నీ చేయడం వల్ల సిక్కిం ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్గా హిస్టరీ క్రియేట్ చేసింది. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎకో టూరిజంతో కనెక్ట్ చేసి రాష్ట్రానికి కొత్త ఆదాయ మార్గాలు తెచ్చింది. అన్ని ఫామ్లు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ను అనుగుణంగా సిక్కిం స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ద్వారా సర్టిఫికేట్ పొందాయి. ఈ మార్పును ఇంకా స్ట్రాంగ్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే సిక్కిం అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ లైవ్ స్టాక్ ఫీడ్ రెగ్యులేటరీ యాక్ట్ 2014 అనే చట్టం తీసుకొచ్చింది. అలాగే బయో ఫెర్టిలైజర్స్ యూనిట్, అలాగే ప్రాసెసింగ్ సెంటర్స్, మార్కెటింగ్ ఫెసిలిటీస్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేసింది. ఇది చూసి FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కూడా ఆశ్చర్యపోయి 2018లో సిక్కింను ప్రపంచంలోనే ఫ్యూచర్ పాలసీ గోల్డ్ అవార్డుతో సత్కరించింది. ప్రస్తుతం సిక్కింలో 76,000 హెక్టార్లకు పైగా భూమి ఆర్గానిక్ గానే సాగుతోంది. సిక్కిం రైతులు మొక్కజొన్న, బియ్యం, సజ్జ, గోధుమ, అల్లం,
పసుపు, యాలుకలు, యాపిల్, కమలాలు, కూరగాయలు ఇలా ఎన్నో పంటలు ఆర్గానిక్గా పండిస్తున్నారు. అందుకే అక్కడ పండించిన పంటలకు చాలా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఇండియా మొత్తం మనం ఆర్గానిక్గా మార్చగలమా అని. ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రాక్టికల్ ఇది కష్టమే. ఎందుకంటే సిక్కిం లాగా అన్ని స్టేట్లు మారాలంటే గవర్నమెంట్ సపోర్ట్, ఫైనాన్షియల్ హెల్ప్, అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, స్పెషల్ మార్కెట్లు అన్నీ అవసరం. దేశవ్యాప్తంగా రైతులకు సహాయం, సబ్సిడీలు, సర్టిఫికేషన్ వ్యవస్థలు ఉండాలి. ఇంకా ఆర్గానిక్ ప్రొడక్ట్స్కు మంచి ధరలు రావడానికి ప్రత్యేక మార్కెట్ మెకానిజం అంటే సెపరేట్ ఏపీఎంసీలు ఉండేలాగా ఏర్పాటు చేయాలి. అయితే సిక్కిం రిజల్ట్స్ చూస్తే చాలా పాజిటివ్గా ఉన్నాయి. దాదాపు 66,000 మంది ఫార్మర్స్ లాభపడ్డారు. అక్కడి ప్రజలు లైఫ్ స్టాండర్డ్స్ కూడా, ముఖ్యంగా ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్కమ్ అన్నీ ఇంప్రూవ్ అయ్యాయి. ఆర్గానిక్ స్టేట్గా మారిన తర్వాత సిక్కింలో టూరిజం సెక్టార్ ఫాస్ట్గా డెవలప్ అయింది. 2014 నుంచి 2017 మధ్యకాలం టూరిస్టుల నంబర్ 50% వరకు పెరిగింది. అంటే దాదాపుగా కేవలం 3 సంవత్సరాల్లోనే 50% టూరిస్టులు పెరిగారు. కానీ పూర్తిగా ఆర్గానిక్గా మారుతున్న టైంలో ప్రాబ్లమ్స్ కూడా చాలానే ఫేస్ చేశారు. ఎలాంటివి అంటే స్టార్టింగ్లో 40 నుంచి 50% వరకు ఈల్డ్ తగ్గడం, క్రాప్స్ని ఆర్గానిక్ అని ప్రూవ్ చేయడానికి సర్టిఫికేషన్ కావాలి, ఆ సర్టిఫికేషన్ కాస్ట్ ఎక్కువగా ఉండడం, అలాగే స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతున్నారో వాళ్ళంతా కొంత షార్టేజ్ వంటి ఇష్యూస్ చాలానే వచ్చాయి. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి సిక్కిం ఇప్పుడు ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్ అయింది. ఇలాంటి మెథడ్స్ని వేరే స్టేట్స్ కూడా ఫాలో చేస్తే ఇండియాలో 80% వరకు క్రాప్స్ ఆర్గానిక్గా ప్రొడ్యూస్ చేయొచ్చు.